ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నా చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే ఏమైంది అనేది తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ ని తిన్నికే మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ అనేది అవ్వలేదు. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకు ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి ఇక్కడ బయర్స్ ఇన్వైట్ అనేది చేసింది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ పైన గిటంగా బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ గిటంగా బయర్స్ అనే వాళ్ళు ఉండి ఉంటారు. ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో సెల్లింగ్ అనేది జరిగింది. అలాగే క్లోజింగ్ ప్రైస్ దగ్గర బయ్యర్ సెల్లర్ అనే వాళ్ళు ఇద్దరు ఉండి ఉంటారు. ఇక్కడ ప్రీ మార్కెట్ అనేది 56,991 దగ్గర ఓపెన్ అవుతుంది. ఇక్కడికి మార్కెట్ ఒకవేళ కిందికి అనేది డౌన్ ఫాలింగ్ అయింది అనుకోండి, ఇక్కడ మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఒకవేళ డైరెక్ట్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, ఈ రెసిస్టెన్స్ పైన మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ బ్రేక్అవుట్ ట్రేడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. అలాగే ఇక్కడ రెడ్ క్యాండిల్ పడి ఇక్కడ కన్సోలేషన్ అనేది జరిగింది అనుకోండి, ఇక్కడ మనం సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకుందాము. చూద్దాం, మార్కెట్ అనేది ఓపెన్ కాబోతుంది. ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఇన్వైట్ చేస్తుంది. ఈ రెసిస్టెన్స్ కింద, దీని కింద మళ్ళీ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తున్నారు. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం బయింగ్ ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను టార్గెట్ అనేది 140 పాయింట్స్ అనేది పెట్టుకుంటున్నాను. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ ఉన్న బయర్స్ ని తినేసిందండి మార్కెట్, కాబట్టి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. అలాగే ఈ రెసిస్టెన్స్ కింద సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది, కాబట్టి నేను బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయింది. ఆల్మోస్ట్ 160 పాయింట్స్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ నాకు ఫాస్ట్ బయింగ్ అనేది వచ్చింది, కాబట్టి నేను 160 పాయింట్స్ వరకు నేను బుక్ చేశాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.